వడ్ల తోరణం చూసారా ఎంత బాగుందో. సంతాన సాఫల్యానికి ఉపయోగపడేవి, షుగర్ ని తగ్గించేవి ఉన్నాయన్నారు కదా. గోమూత్రము అది చల్లి వ్యవసాయం చేసినప్పుడు ఏదైతే యత్వాంశ అవశేషాలు మిగిలి ఉన్నాయో వాటిలో జీవం వస్తుంది. ఇది నేను చూశాను. తినాల్సిన తిండి బేసిక్ గా ఇది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆహారంతోనే అందం, ఆరోగ్యం. ఓ వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా, ఎంతో ఆయుష్తో ఉంచే ఆరోగ్యాన్నే మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. మన పూర్వీకులు తిన్న అద్భుతమైన ఆహారాన్ని, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఈ కొత్త తరానికి అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లాలో 40 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కృష్ణవేణి గుంటుపల్లి గారు. ప్రకృతి విధానంలో పండించిన వస్తువులను హైదరాబాద్లోని బ్యాక్ టు రూట్స్ స్టోర్లో మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. షుగర్ని కంట్రోల్ చేసే రైస్, గిర్ ఆవుల నుంచి తీసిన స్వచ్ఛమైన నెయ్యి, జుట్టు ఊడడాన్ని అరికట్టి కొత్త జుట్టు వచ్చేలా చేసే మందార నూనెలు, ఒక వ్యక్తిని పుష్టిగా ఉంచేలా చేసే గానుగ నూనెలు, అలాగే దిష్టి దోషాలను నివారించి నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే పింక్ సాల్ట్ ప్రొడక్ట్స్ తో పాటు అనేక రకాలైన ఐటమ్స్ ను మనం ఇక్కడ చూడొచ్చు. పదండి మనం లోపలికి వెళ్ళి బ్యాక్ టు రూట్స్ స్టోర్ టూర్ చేస్తూ కృష్ణవేణి గుంటుపల్లి గారితో పాటు వారి అమ్మాయి అయిన లక్ష్మీ హారికతో మాట్లాడదాం. రండి. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే. హలో హారిక. బాగున్నానండి. మీ గురించి తెలుసుకోవడం, స్టోర్ గురించి, ముఖ్యంగా న్యాచురల్ ఫార్మింగ్ గురించి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనే మాటని మనం ఎక్కువగా వింటున్నాం, కానీ అసలు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి? మీరు ఎలా చేస్తారు వ్యవసాయం? ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వరూప గారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అనే మాట వాడడానికి లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మన తెలుగు 2 స్టేట్స్లో లేదు. యాక్చువల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఏంటంటే తనంతట తానే మొత్తం కూడా అడవిలో ఏదైతే మల్చింగ్ పడుతుంది, వర్షాకాలంలో వచ్చే వర్షాలు, ఎండాకాలంలో ఎండకిండి, దాన్ని మళ్ళీ చలికాలంలో ఎరువుగా మారి ఏదైతే న్యాచురల్ వేలో ప్రాసెస్, ప్రకృతి అంటే ఒక రకంగా దైవం సృష్టించిన వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనే మాట వాడడానికి లేదు. ఎవరైనా వాడుతున్నా కూడా అది అబద్ధం. ఏమవుతుందంటే స్వరూప గారు, ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే ఆలోచన, ఉత్సాహం అందరికీ ఉంటుంది. బట్ అది చేస్తున్నప్పుడు సపోజ్ నాకంటే మెదడులో ఒక పురుగు తిరిగి నేను ఈ వేలో వచ్చాను, బట్ పీపుల్ అందరూ రారు కదా. సో పీపుల్ అందరికి ఏముందంటే కెమికల్ పెస్టిసైడ్ చేసిన వ్యవసాయం ద్వారానే ఎర్న్ చేయాలి, దాంతో ఈజీ ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోవచ్చు, టైం తక్కువ స్పెండ్ చేయొచ్చు, టీవీని చూసుకోవచ్చు, హ్యాపీగా లైఫ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను చేస్తున్నది గో ఆధారిత వ్యవసాయం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం నేను చేస్తున్నది. కృష్ణాస్ బ్యాక్ టు రూట్స్ అయినా, కృష్ణాస్ బ్యాక్ టు రూట్స్లో ఉన్న ప్రొడక్ట్స్, కృష్ణాస్ ఫార్మ్స్లో నేను చేసే వ్యవసాయము గో ఆధారిత వ్యవసాయము. అంటే ఆవుల ద్వారా, గోమూత్రము, గోమయము ద్వారా జరిగే వ్యవసాయం అండ్ మజ్జిగ, పుల్ల మజ్జిగ చేసే వ్యవసాయం నేను చేస్తుంది గో ఆధారిత వ్యవసాయం. 2 స్టేట్స్లో ఎక్కడైనా ఆర్గానిక్ ఫార్మింగ్ షాప్స్ ఉన్నాయన్నా కూడా అది కొంచెం పీపుల్ విజ్ఞతకే వదిలేస్తాను. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది లేదు ఎక్కడా కూడా న్యాచురల్గా, అది చిన్న మాట. కృష్ణవేణి గారు, ఈ 40 ఎకర్స్లో కూడా మీరు ఏ ఏ పంటలు పండిస్తారు? 40 ఎకర్స్లో వచ్చేసి స్వరూప గారు, నేను వచ్చేసి రైస్ పండిస్తాను. రైస్ అండ్ పప్పులు, మినుములు, పెసలు, కందులు, శనగలు, తర్వాత జొన్నలు, రాగులు, మొక్కజొన్నలు, పల్లీలు, అన్నీ వాటినట్టు అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని కూడా మీ ఫామ్ లో పండించినవేనా? ఒక రాజ్మా తప్ప అన్ని మన పొలంలో. ఇది కందిపప్పు. మనది వచ్చేసి కృష్ణాస్ బ్యాక్ టు రూట్స్ లో హాట్ సెల్లింగ్ అంటే కందిపప్పు. ఇది ఎట్లా అంటే మన తాతయ్య నాయనమ్మల వెనకటి ఒక 80 years బ్యాక్ మీరు కూడా రుచి చూస్తున్నారు, సో ఆ టేస్ట్ చూపిస్తుంది అనమాట. ఇదేంటంటే మన పొలంలో ఎటువంటి రసాయనికమైన పెస్టిసైడ్స్, కెమికల్ వాడకుండా గోమూత్రము, గోమయము, మజ్జిగ ద్వారా పండించిన కందుల్ని మంచిగా ఎండిన తర్వాత వాటిని మళ్ళీ నానబెట్టేసి దానిలో ఉన్న యాసిడ్స్ అన్నీ పోతాయి నానడం ద్వారా. మళ్ళీ ఇనుప కళాయిలో వేయించి బూడిద కలిపి ఇసురుతాం, ఇసురాళ్లతో. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ చేయించే వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. ఉన్నాను కదా నేను. మీరే. ఎందుకంటే చెయ్యాలి. అది పెద్ద అంటే 60-70 సంవత్సరాల క్రితం ఇన్ని మందులు, ఇన్ని రోగాలు, ఇంత సమస్యలు లేవు.
అయితే ఒకటి మనిషి ఆలోచించాల్సింది ఏంటంటే స్వరూప గారు, ఇప్పటికైనా కూడా ఒక బెల్ అనేది మోగింది కరోనా రూపంలో, కోవిడ్ రూపంలో. సో అది అప్పటికైనా మనిషి ఏంటంటే తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పు ఉందనుకోండి, ఒకటి ఏంటంటే అంటే పీపుల్ అంటే చాలా మంది కొంటున్నారు, కొనట్లేదని, కానీ చాలా మంది తింటున్నారు హాయిగా హెల్దీ ఫుడ్. బట్ ఇందులో ఒక చిన్న మైనస్ అని మెరుపు ఉండదు. ఏదైతే పై మెరుపులు ఉంటాయి కదా, అవి ఉండవు. ఎందుకు ఉండవంటే దీనిలో ఏమి అప్లై చేయము, ఏది అప్లై చేయమన్నమాట. దీనిలో అసలు కెమికల్ పెస్టిసైడ్ కానీ ఈవెన్ పురుగు పట్టకుండా చేసే అప్లికేషన్ ఉంటుంది కదా, అవేమి అప్లై చేయము. కాబట్టి ఏదైతే న్యాచురల్గా ఉంటుందో అలాగే ఉంటుంది. పప్పు తిన్న రుచి ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది. ఓపెన్లో వండితే చాలా మంచిది, ప్రోటీన్, హై ప్రోటీన్ ఫుడ్ కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా కృష్ణాస్ ఫామ్ లో పండించినవే. ఇవన్నీ అవునండి, చూపించండి. అవును, ఇదిగోండి ఇది పెసరపప్పు. పెసరపప్పు. పెసలు చక్కగా పండుతాయి. ఆ, వాటిని ఎండబెడతాము, ఇసురుతాము. కొన్నేమో వేయించి ఇసురుతాము, కొన్నేమో పచ్చి పప్పు కింద. ఉమ్, కొంచెం మంది గారెలు అలా చేసుకుంటే పచ్చిపప్పు అడుగుతారు కాబట్టి పచ్చిపప్పు ఇసురుతాము, కొంత వేయించి ఇసురుతాము. మినప్పప్పు. మినపప్పు కూడా సేమ్ అలాగే ఇసురాలు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇసురుతా పర్ఫెక్ట్ షేప్, షైన్, ఉమ్. అవి రెండు మీరు మిస్ అవుతారు. కానీ పొట్టకు మట్టుకు మంచి ఆరోగ్యం మనిషికి. అయితే నాకు బ్యాక్ టు రూట్స్ లో బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటి అంటే రైస్. రైస్ ఏంటంటే ఈ రోజుల్లో చాలా మందికి పిల్లలు పుట్టక ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ బ్యాక్ టు రూట్స్ లో దొరికే రైస్ లో సంతాన సాఫల్యానికి ఉపయోగపడేవి, షుగర్ ని తగ్గించేవి ఉన్నాయన్నారు కదా. ఒకసారి ఆ రైస్ చూద్దాం. యాక్చువల్లీ స్వరూప గారు, రైస్ అంటే ఇప్పుడు మీరు రైస్ మాట తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనం తింటున్న బియ్యము ఏదైతే సోనా మసూరి, డిపిటి ఇవన్నీ ఉన్నాయంటే ల్యాబ్ గ్రోన్, సైంటిఫికల్లీ ల్యాబ్ గ్రోన్ రైస్ అన్నమాట. వాటిని కెమికల్ పెస్టిసైడ్ వేసి పండిస్తారు రైతులు. వ్యవసాయం ఎంత బాధాకరం అంటే స్వరూప గారు, ఈ రోజున చేస్తున్న వ్యవసాయం, రైతులు అంటే చాలా సొసైటీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఇద్దరే, రైతులు అండ్ మన మిలిటరీ సోల్జర్స్. వాళ్ళు చేస్తున్న పని బాగానే ఉంది. కొంచెం రైతులు కొంత మధ్యలో అంటే అవగాహన లేక తప్పుదారి పట్టి కొంత విషయాన్ని పండిస్తున్నారు, పిల్లలకి విషయాన్ని తినిపిస్తున్నారు. దాంతో పిల్లల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, సేమ్ టైం మదర్ ఎర్త్ పాడైపోతుంది. సో వ్యవసాయం అనేది కొంచెం కాన్షియస్గా తెలుసుకొని చేస్తే, అంటే కొత్తగా మనం పెట్టింది ఏం లేదు, వెనకట ఏదైతే వ్యవసాయం ఉందో దాన్నే మళ్ళీ మనం చేసుకుంటే బాగుంటుంది అనమాట. కృష్ణవేణి గారు, బ్యాక్ టు రూట్స్ లో ఎన్ని రకాల రైస్ ఉన్నాయి అంటే ఇవన్నీ మీరు పండించేవే కదా? అంటే నేను వచ్చేసి 3 రకాల రైస్ పండిస్తున్నాను. మిగతాది ఎవరైతే జెన్యున్గా జెన్యున్ ఏమంటే న్యాచురల్ ఫార్మింగ్లో నాటు వడ్లు పండించే ప్రతి వాళ్ళు జెన్యున్గా పండించినట్టే రైతులు. సో వాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకుంటున్నాను. మనం వచ్చేసి మన పొలంలో 3 రకాలు పండిస్తున్నాం. ఎందుకంటే మిగతా పంటలకి, పండ్ల చెట్లకి, కూరగాయలకి వీటికి ప్లేస్ కావాలండి. మినుములు, కందులు, అపరాలన్నీ పండిస్తాం కదా. సో దానికి చోటు కావాలి కాబట్టి నేను 3 రకాల రైస్ మాత్రం పండిస్తున్నాను. మరి ఇక్కడ ఎన్ని రకాల రైస్ దొరుకుతాయి? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి దగ్గర ఒక 12 నుంచి 15 రకాల రైస్ వరకు దొరుకుతాయి. ఇంకా కలెక్ట్ చేయాల్సి ఉంది, రైతుల దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటంటే వీటి స్పెషాలిటీ? వీటి స్పెషాలిటీ ఏంటంటే స్వరూప గారు, ఫస్ట్ వచ్చేసి విత్తనం, నాటు విత్తనం పండించే విధానం వచ్చేసి గో ఆధారిత వ్యవసాయం. అంటే ఆవు మూత్రము, ఆవు గోమయము, పుల్ల మజ్జిగతో చేసే వ్యవసాయము. తర్వాత పండించే విత్తనం నాటు విత్తనం. ఇప్పుడు మిగతాది మనం తినే సోనా మసూరి, డిపిటి ఇవన్నీ వచ్చేసి అంటే సైంటిఫికల్ ల్యాబ్ గ్రోన్ రైస్ అవన్నీ. సో కెమికల్ పెస్టిసైడ్ చేసే వ్యవసాయం అది. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఇంకా ఇందులో ఏం లేదు, అంటే నాటు బియ్యం అనమాట, నాటు విత్తనం, నాటు బియ్యం. కృష్ణవేణి బియ్యం తినాల్సిన తిండి బేసిక్గా ఇది, మన తాత ముత్తాతలు తిన్న తిండి ఇది. ఇప్పుడు మనం కృష్ణవేణి గారు, బియ్యంతో బిడ్డలు పుట్టడం ఏంటి? మామూలుగా మనం ఆలోచించుకుంటే ఒక స్పిరిచువల్ వేలో ఆలోచిస్తే, మనిషి తయారైనప్పుడు ఆడపిల్లకి ఎగ్స్, మగపిల్లడి స్పెర్మ్స్ అనేది నార్మల్ కౌంట్. సో మన ఆహార వ్యవహారాలు ఏంటి, కూర్చొని మనం చేసే వర్క్ అవసరం, అది తప్పేం లేదు అందులో. అండ్ మనం తినే ఆహారం, కడుపులో పోతున్న పిజ్జాలు, బర్గర్లు ఏదైతే ఉన్నాయో, అండ్ కెమికల్ పెస్టిసైడ్ వేసిన ఆహారం తీసుకోవడం వల్ల కొంత అనేది క్షీణించిపోతున్నాయి కొన్ని మన శరీరంలో హార్మోన్స్. సేమ్ టైము భూమి కూడా, మనిషితో భూమిని కంపేర్ చేసుకున్నప్పుడు భూమిలో కూడా కెమికల్ పెస్టిసైడ్ వేసుకోవడం వల్ల ఈ ఎర్త్ వామ్స్ ఏదైతే వ్యవసాయానికి అనుగుణమైన ఉపయోగపడే బ్యాక్టీరియా ఇవన్నీ భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి, చనిపోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే గోమూత్రము అది చల్లి వ్యవసాయం చేసినప్పుడు ఏదైతే ఎర్త్ వామ్స్ అవశేషాలు మిగిలి ఉన్నాయో వాటిలో జీవం వస్తుంది. ఇది నేను చూశాను 3 years నా వ్యవసాయంలో. ఏంటంటే నేను 3 years కష్టపడిన తర్వాత ఆ భూమి పంట పండింది.
చౌడు నేల మనం తీసుకున్నది చౌడు నేల వ్యవసాయం చేసినప్పుడు గోమూత్రం బీభత్సంగా చెల్లినప్పుడు ఆ లోపల ఉన్న ఎర్త్వామ్స్ అవశేషాలు బయటకు వచ్చి హ్యాపీగా ఈ రోజున పైన ఉన్నాయి. అలాగే మనిషి కూడా సరైన ఆహారం తీసుకున్నప్పుడు మనిషిలో హార్మోన్స్ అన్నీ సరిగ్గా ఉంటాయి, హెల్త్ బాగుంటుంది, ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు ఎవ్రీథింగ్ న్యాచురల్ కదా. ఈ అంటే ఇంకా అవసరం ఉండదు ఏమి కూడా. ఇది మాపిళ్ళై సాంబా అని చెప్పేసి ఒక రైస్ వెరైటీ స్వరూప గారు. ఇది వచ్చేసి అంటే మన విజయరామ్ గారు చెప్తారు అల్లుడు బియ్యం అంటారు. బేసిక్గా పెళ్ళైన అల్లుడు బియ్యం పేరు అల్లుడు బియ్యం అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఇది తినడం వల్ల ఒక 3 months 4 months తినడం వల్ల మగవాళ్ళు స్పెర్మ్ కౌంట్ పెరగడము అండ్ ఆడవాళ్ళలో కూడా ఎగ్ అంత క్వాలిటీ బాగుండడము, హార్మోన్స్ మీద పనిచేస్తుంది. ఇది రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏదైతే ఉంటాయో దాని మీద పనిచేస్తుంది. ఇది చాలా వరకు చాలా మంది 1800 జంటలకు ఏమో పిల్లలు పుట్టారు తిన్న తర్వాత. సో తినడం కొంచెం కష్టం, ఎర్ర బియ్యం కాబట్టి అలవాటు చేసుకొని తింటే హాస్పిటల్స్ టైం వేస్ట్ అవ్వకుండా బాగుంటుంది. అండ్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎటువంటి హానికరమైన రిజల్ట్స్ లేవు కదా, సో తినొచ్చు చక్కగా. ఈ బ్లాక్ రైస్ ఎలా వండుతారండి? ఏదైనా రెగ్యులర్ గా తీసుకోవచ్చా? రెగ్యులర్ గా కాలాబట్టి రైస్. ఇది యాక్చువల్లీ టిబెటియన్స్ తింటారు ఎక్కువగా. ఇది స్కిన్ టైట్నింగ్, ఇది యాక్చువల్లీ బ్యూటీ బ్యూటీ రైస్ అందంగా తయారవచ్చు, యంగ్ గా తయారవచ్చు, కొంచెం స్కిన్ టైట్నింగ్ దానిలో బాగుంటుంది. బ్లాక్ రైస్ అన్నమాట, కాలబట్టి అంటారు. ఇది ఆహారంతో అందం ఆరోగ్యం అని చెప్పాను కదా, ఇదిగోండి కాలాబట్టి రైస్ తిన్నారంటే మీ స్కిన్ టైటనింగ్ కి అలాగే స్కిన్ షైనింగ్ కి గ్లోయింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్ని ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లల్ని చూస్తే మామూలుగా మనము మన అమ్మమ్మల్ని మనము మన పిల్లల్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు వాళ్ళు 25s లో ఉన్న ఫొటోస్ వెనకటి ఎప్పుడైనా చూసామంటే వాళ్ళ స్కిన్, వాళ్ళ హెయిర్, వాళ్ళ స్మైల్ ఒక 10 మంది పిల్లల కన్నా వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు. కానీ టైం టు టైమ్ పీపుల్ ఏంటంటే హెల్త్, బ్యూటీ, హెయిర్ ఇవన్నీ పేషెన్స్ లెవెల్ ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఒక చిన్న విషయము స్వరూప గారు, ఎంత చదువుకున్నా ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా ఎంతైనా ఒక చిన్న విజ్ఞతతో ఆలోచించాల్సింది ఏంటంటే మనిషి తింటేనే కదా బతుకుతాడు. కరెక్టే. ఆ తినేది కడుపులో పోయి మంచిది పోవాలి. అండ్ ఇది కరోనా మనకి నేర్పించింది. ఇప్పుడు పీపుల్ చాలా మంది కోట్ల ఆస్తులు ఉన్న, కార్లు ఉన్న, ఈవెన్ ప్రాపర్టీస్ ఉన్న, పేపర్లు ఎన్ని ఉన్న, బండిల్స్తో పాటు అన్నీ పెట్టుకున్న, బీరువాల్లో పెట్టుకున్న, లాకర్స్లో దాచిపెట్టుకున్న, కరోనా వచ్చిందంటే ఎవడైనా ఏం చేశాడు చెప్పండి? ప్రాపర్టీస్ అన్ని దగ్గర పెట్టుకుని పడుకున్నాడా, లేకపోతే కూరగాయల మార్కెట్లో సూపర్ మార్కెట్ల దగ్గర క్యూలు పెరిగాయా? సో అదొక చిన్న పాయింట్ అనేది నేచర్ నేర్పించింది. సో దాన్ని మధ్యలో బాగానే పట్టించి మళ్ళీ కొంచెం తగ్గుతున్నారు. కరెక్ట్. షుగర్ ని తగ్గించేది ఏంటండి? ఎందుకంటే ముఖ్యంగా మామూలుగా ఎవరికైనా షుగర్ వచ్చిందంటే వెంటనే అన్నం తినడం, రైస్ తినడం ఆపేస్తారు. షుగర్ అనేది యాక్చువల్గా అంటే ఇప్పుడు మనం మెడిసిన్ చదివిన డాక్టర్స్ కాదు, మన అమ్మలు కూడా డాక్టర్స్ కారు. ఇప్పుడు అనుకోవచ్చు ఏంటమ్మా ఈవిడ డాక్టర్ చెప్పినట్టు చెప్తుంది అని. కిచెన్లోనే వైద్యం ఉంది. మన చిన్నప్పటి నుంచి మన అమ్మలు తిన్నది కిచెన్లోనే వైద్యం ఉంది. చిన్న చిన్న మాటలు ఏంటంటే ఏదో డాక్టర్ చెప్పినట్టు చెప్తుంది అలా కాదు. మనం తింటున్నప్పుడు చిన్న విషయం ఏదైనా అరగలేదు, ఇంత జీలకర్ర వాము వెళ్తే తగ్గిపోతుంది. దానికి నువ్వు డాక్టర్ దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో అమ్మ ఒక డాక్టరే కదా. సో అలాగే ఈ బియ్యం ఏంటంటే స్వరూప గారు, ఇది నవారా రైస్ అనమాట, నివారిణి అంటారు. దీనిలో హై ఫైబరు, గ్లైసెమిక్ ఇండెక్స్ అంతా కరెక్ట్గా ఉంటుంది. సో దీంతో ఏంటంటే డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. డయాబెటీస్ అనేది బేసిక్గా రోగం కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. సో దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకొని రైస్ కొంచెం తింటే మంచిగా డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. 21 days to 45 days తిన్నా అంటే చాలామంది, అంటే ఇది నేను చెప్పగలను, నేను కూడా చాలా మందికి ఇచ్చాను, చూశాను. డయాబెటీస్ వల్ల కంట్రోల్ అయింది నేను చూశాను. మొత్తానికి మీ లక్ష్యం నెరవేరుతున్నట్టుంది, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది. అమ్మవారి దయ వల్ల నేను ఏదైతే మొదలు పెట్టానో, అంటే షాప్ అనేది మార్కెటింగ్ అనేది చెయ్యాలి నవేడేస్, తప్పదు, జనాల్లో పోవాలంటే పెట్టాలి. బట్ నేను చేస్తున్న వర్క్ ఏంటంటే లోపల బ్రెయిన్లోకి కడుపులోకి పోయేది ఏదైనా, బ్రెయిన్లో పోయే మాట, కడుపులో పోయే ఆహారం మంచిది పోతే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి కదా అని ఒక చిన్న. అవును. రేట్స్ ఎలా ఉంటాయండి? రేట్స్ నార్మల్ గానే ఉంటాయి స్వరూప గారు. 180 రూపీస్. ఇది వచ్చేసి చనాళ్ళు వస్తుంది, గుప్పెడు చాలు, బోళ్ళు తినక్కర్లా. ఇది 1 kilo రైస్ ఎంత లేదైనా 10 రోజులు వస్తుంది.
180 రూపీస్. ఓకే, 10 రోజులు అంటే 10 రూపాయలు కూడా పడట్లేదు రోజువారీ ఫుడ్, చాలు కదా. కరెక్ట్. కృష్ణవేణి గారు, ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని కూడా ఫామ్ లో పండించినవేనా? ఆరెంజ్ తప్ప, ఆరెంజ్ ఒకటి నాగపూర్ ఆరెంజ్ కూడా మన దగ్గర లేదు, మిగతా అన్ని కూడా మాక్సిమం మన దగ్గర పండినాయండి. సొరకాయలు, చక్కగా కూరగాయలు ఇప్పుడు సీజన్ కదా మంచిగా పండుతున్నాయి. అంటే వర్షాల వల్ల కొంచెము తగ్గింది పంట, బట్ ఓకే. వ్యవసాయం అంటే అందరూ నష్టం అంటారు, రైతులు ఎప్పుడు కూడా అప్పుల బారిన పడుతూ ఉంటారు కదా. మీరు అక్కడ పండించి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేది స్టోర్ లో కూడా చక్కగా ఎలా పెట్టగలుగుతున్నారు? అంటే లాభాల నష్టాల గురించి చేసేది వ్యవసాయం కాదు. ఇప్పుడు పల్లెల్లో అమ్మ అన్నం వండి పెడితే కొడుకుకి వాడికి రేపు మన పెంచుతాడా పెంచడా అనే ఆలోచనతో వాడికి పల్లెల్లో అన్నం పెడితే ఎంత పాపమో, వ్యవసాయం చేస్తూ దీనిలో లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించడం అంత పాపం. ఎందుకంటే తల్లిగా బిడ్డల్ని పెంచడం మన బాధ్యత. చూస్తారా చూడరా అనేది మనం నేర్పిన సంస్కారం. భూమి కూడా అంతే, వ్యవసాయం భూమికి చేయాల్సిన సేవ మనం చేస్తాము. లాభమా నష్టం అనేది దైవాధీనం, అంతే నా వరకు నేను చెప్పేది. బాగా చెప్పారు. అంతే. ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే? కోల్డ్ ప్రెస్డ్, వుడ్ ప్రెస్డ్ అండి మనవే. ఇవన్నీ కూడా గానుగ దగ్గరే చేయించేస్తూ ఉంటారా ఇవన్నీ? మనవే, మన దగ్గర వుడ్ ప్రెస్డ్ ఉంది. వుడ్ ప్రెస్డ్ మీన్స్ చెక్కతో ప్రెస్ అవుతుంది అన్నమాట ఒక్కొక్క విత్తనం. అంటే ఎద్దు గానుగా ఉంది, తర్వాత వుడ్ ప్రెస్డ్ కూడా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు లోపల వుడ్ ప్రెస్డ్ కూడా తీస్తాము, రెండు తీస్తాము. ఎన్ని రకాలైన గానుగ నూనెలు ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి నువ్వుల నూనె, నువ్వుల్లో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఇది నువ్వుల నూనె, అండ్ ఇది కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. కాస్ట్ ఎంత ఉంటుంది కృష్ణవేణి గారు? చూడండి, నువ్వుల నూనె, ఇది కూడా నల్ల నువ్వుల నూనె, హాఫ్ లీటర్ 350. లీటర్ అయితే 700. కొబ్బరి నూనె. తర్వాత చాలా మంది నూనె చాలా కాస్ట్లీ ఉంది గానుగ నూనె అనుకుంటారు, కానీ కొంచెం వేస్తే సరిపోతుంది కదా, మిగతా నూనె కాదు, కొంచెం చాలు. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ వచ్చేసి మనకి ఒక నెలకి సపోజ్ నార్మల్ ఫ్యామిలీలో ఒక 3 కిలోస్ వాడుతున్నారు అనుకోండి, ఏదైనా ఇప్పుడు 1 కిలో సరిపోతుంది. 1 కిలో సరిపోతుంది. సేమ్ టైం ఏంటంటే తయారు చేసే విధానము, దీనిలో ఎటువంటి హీట్ ప్రొడ్యూస్ అవ్వదు మనం ఆయిల్ తయారు చేసేటప్పుడు. సో అది సేఫ్. ఇప్పుడు నూనెలు ఏవైనా మంచిదే, బట్ మనం దాన్ని ఏ విధంగా వేడి చేస్తున్నాము అనేది కొంచెం ఉంటుంది. 1 టైం వేడి చేసామంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుంటాం, రిఫైన్డ్ ఆయిల్స్లో ఏంటంటే ఆల్రెడీ అవి వేడై వస్తాయి. అండ్ సేమ్ టైము ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది ఏదని నేను చెప్పడం కాదు, 120-100 రూపీస్ పల్లీలు ఉన్నప్పుడు ఎవరైనా మామూలుగా ఎవరు చూసినా 3 కిలోస్ పల్లీస్కి 1 లీటర్ నూనె వస్తుంది. ఇప్పుడు 300 రూపాయలు పల్లీలకే పడుతుంది కదా, లీస్ట్ 100 రూపీస్ పల్లీలు పెట్టారు. నీకు 80 రూపీస్కి 120 రూపీస్కి నూనె ఇస్తున్నాడు పర్సన్ అంటే ఏ బిజినెస్ వాళ్ళు నష్టపోదలుచుకోరు కదా. అవును. సో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 300 రూపాయలు పల్లీలు అయినప్పుడు 1 కిలో నూనె వస్తుందంటే ఇతను అంతకంటే రేట్ తక్కువకి ఎందుకు ఇస్తున్నాడు అని ఒక చిన్న విషయం ఆలోచించాలి. తక్కువకి వస్తుందా లేదా అనేది మాత్రమే చూసుకుంటాం కృష్ణవేణి గారు. ఇదిగోండి, ఇది కోకోనట్ ఆయిల్ కదా, గానుగ నూనె. ఇది కూడా వంటకి వాడతారా? వంటకి చక్కగా వాడుకోవచ్చు కదా, కొబ్బరి నూనె చాలా మంచిది కదా. తలకు పెట్టేది మళ్ళీ వేరుగా ఉంటుంది. తలకి నేను తయారు చేస్తాను ఒక ఆయిల్, అది పెడతారు. ఇది కొబ్బరి నూనె తలకు పెట్టుకోవచ్చు, వంటకి వాడుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇదేమో గ్రౌండ్ నట్ ఆయిల్. గ్రౌండ్ నట్ అది కూడా గానుగలో తయారు చేసినవి, పెద్ద పెద్ద బాటిల్స్ లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే కదా. ఇదేమో మస్టర్డ్, ఆవాలతో తయారు చేసిన గానుగ నూనె, నువ్వుల నూనె. హెల్త్ ప్యాకేజ్ అండి ఇదంతా కూడా, గుడ్ హెల్త్ కి చాలా ఉపయోగపడేది. ఇక్కడ టైము, ఇక్కడ మనీ స్పెండ్ చేయకపోతే హాస్పిటల్స్ లో మనీ అంటే నేను అనేది ఒక చిన్న విషయము, ఇక్కడికి రండి ఇక్కడ కొనుక్కోను అని నేను చెప్పను. ఎక్కడ కొనుక్కున్నా చూడండి, చూసేసి గానుగ నూనెలు కొనుక్కోండి, వుడ్ ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్ కొనుక్కోండి, రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి పోకండి. ఇక్కడ వచ్చి కొనుక్కోండి అనేది నేను పొరపాటుని చెప్పను, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. దేవుడి దగ్గర ప్రశాంతంగా ఉన్నాము, నా ప్యాషన్ కొద్దీ నేను చేసుకుంటున్నాను. దాని విలువ తెలిసిన వాళ్ళు వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, హెల్త్ బెనిఫిట్స్ ఫోన్ చేసి చెప్తున్నారు, మాకు ఇట్లా ఉంది రిజల్ట్, హార్మోన్ చేంజెస్ తగ్గాయి, వెయిట్ లాస్ అయ్యాం, మోకాలు నొప్పి, ఐఎమ్ హ్యాపీ. దాంతో అంటే ఈ గానుగ నూనెతో హార్మోనల్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయా? ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో PCOD లాంటివి, చిన్న విషయం, శరీరంలోకి ఎటువంటి పొల్యూషన్ పోవట్లేదు, ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ పోవట్లేదంటే మన హార్మోన్స్ బాగుంటాయి కదా. ఇప్పుడు ఒక చిన్న విత్తనం, ఇప్పుడు మనం ఇచ్చేది ఏదైనా, ఇప్పుడు సపోజ్ నేను నేచురల్ ఫార్మింగ్ అంటే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను. సో దానికి నేను ఏదైతే ఇస్తున్నానో ప్లాంట్కి,
స్టోరేజ్ ఏంటి, మన ప్లాంట్లో స్టోరేజ్ సీడ్స్. ఆ సీడ్స్ హెల్తీ ఉన్న కెమికల్ పెస్టిసైడ్ లేని ఆహారాన్ని సీడ్ స్టోర్ చేసుకుంటుంది, దాని నుంచి నూనె తీస్తున్నాము. సేమ్ టైము ఇప్పుడు మనం కెమికల్ పెస్టిసైడ్ కొడుతున్నప్పుడు అది కూడా సీడ్ స్టోర్ చేసుకుంటుంది కదా. అవును. అది మనం తిన్నప్పుడు మనం తిన్నది హార్మోన్స్ స్టోర్ చేసుకుంటాయి కదా. సో మన హార్మోన్స్ పాడవుతున్నాయి. అది సింపుల్ లాజిక్, చిన్న విషయం. అది తెలుసుకొని ఉంటే చాలు కదా. మొత్తానికి బ్యాక్ టు రూట్స్ లో పికిల్స్, ప్రోటీన్ లడ్డూలు అన్ని కూడా బాగా మరి హెల్తీ అన్ని ఇవ్వాలి కదా. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే వ్యవసాయం పీపుల్ ఎలా చేస్తారంటే అయితే రైస్ పండిస్తారు, పసుపు వేస్తారు, లేదంటే ఒకటి పండిస్తారు, లేదంటే పాల వ్యాపారం వాళ్ళు పాలు పండిస్తారు. నేనేం చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఒక ఇంట్లోకి పోవాలంటే పిల్లలకి పెద్దలకి అందరికీ సరిపడిది ఇచ్చినప్పుడు టోటల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఒక ప్లేట్ లో ఫుల్ మీల్స్ ఉన్నప్పుడు అది తిన్నప్పుడు హెల్త్ అంతా బాగుంటుంది కదా. అంటే బ్యాక్ టు రూట్స్ పని చేయడం ఎందుకు, బ్యాక్ టు రూట్స్ అంటే ఫుల్ మీల్స్ అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసారా రాగి ఐటమ్స్ కనిపిస్తున్నాయి, ఇత్తడి పాత్రల్ని కూడా పెట్టేశారు, రోలు రోకలి. కారం పొడులు మీరు చూడలేదు, ఇవన్నీ కూడా మనం అంటే నేను దగ్గరుండి చేయించే కారం పొడులు. ఇది కరివేపాకు కారం పొడి, అవిసె గింజల కారం పొడి, పుట్నాలు, గడ్డి నువ్వులు. అంటే తీసుకోలేరు గడ్డి నువ్వులు, తినలేరు కదా పీపుల్. సో ఇలా కారం పొడుల రూపంలో నల్ల కారం, పల్లి కారం, నువ్వుల కారం, కందిపొడి, ఇవన్నీ నేను జస్ట్ ఎప్పుడైనా మన ఇండియన్ మన తెలుగు సంస్కృతిలో ఒకటి ఏంటంటే ఫస్ట్ ముద్ద మనం తినేది కారం పొడిలో కొంచెం నెయ్యి వేసుకొని, నాటు బియ్యం మంచి న్యాచురల్ ఫార్మింగ్లో అంటే ఎటువంటి మందులు వేయకుండా పండించిన బియ్యంలో 2 ముద్దలు అది తింటే అగ్ని, యాజ్ పర్ ఆయుర్వేద, అగ్ని ప్రొడ్యూస్ అయినప్పుడు మనం తిన్న ఆహారం డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయ్యి వేరు వేరు ప్లేసెస్కి ఎంత అవసరమో అంత బాడీ దాన్ని చేస్తుంది. దానికోసం ఈ కారం పొళ్ళు అనమాట. మీరు చెప్తుంటే నోరూరుతోంది కృష్ణవేణి గారు. అయితే హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అందరికీ జుట్టు రాలుతోంది అనేది ఒక పెద్ద కంప్లైంట్ అయిపోయింది. మందార పువ్వుల నుంచి తయారు చేసిన నూనె అంటే ఇది? అవునండి. ఇది మందార పువ్వులు కూడా ఎట్లా రెక్క మందారాలు వస్తాయి కదా, మన పొలంలో రెక్క మందారాలు. అంటే ఇది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లాగా మన కమర్షియల్ యాడ్ లాగా లేదు. నేను ఇది వాడండి జుట్టు పెరుగుతుంది అది అవుతుంది అని చెప్పను. ఎందుకంటే ఇది వచ్చేసి నేనేదో కనుక్కున్నదేం కాదు. పాత మెంతులు మంచిది హెల్త్కి, ఒట్టి వెళ్ళి చలవ చేస్తుంది. తర్వాత బావంచాలు, ఖర్జూరాలు, తర్వాత గోరింటాకు, కరివేపాకు, ఆనియన్, అలోవెరా. సో నువ్వులు నూనె వాడను, ఇందులో నువ్వులు వేస్తాను, డైరెక్ట్ నల్ల నువ్వులు వేస్తాను, కొబ్బరి నూనె అండ్ ఆముదము, ఇవన్నీ కలిపి బాగా సిమ్లో దగ్గర ఒక 4-5 అవర్స్ కాస్తాను. తర్వాత వడపోసేసి కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తాను ఇందులో, కొంచెం మనిషికి రిలాక్సింగ్గా ఉంటుంది. సో దాన్ని బాటిల్లో నింపి ఇక్కడ పెడతాను. ఇది వాడిన వాళ్ళు చెప్పేది ఏంటంటే మంచిగా నిద్ర పడుతుందమ్మా, స్ట్రెస్ ఉండట్లేదు కొంచెం రాసుకున్న తర్వాత అంటున్నారు. అది చాలన్నమాట. మనిషికి నిద్ర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో నిద్రపోతే ఆటోమేటిక్గా హెల్త్ మంచిగా అవుతుంది, హెయిర్ ఒట్టం తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. నిజమే, ఈ రోజుల్లో ఎవరికి చూసినా ఈ స్ట్రెస్, ప్రెషర్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కొంచెం తీసుకొని మసాజ్ చేసుకుంటే చాలు. ఓకే, ఇవన్నీ ఫ్లవర్స్ తో తయారు చేసిన ఇవన్నీ యాక్చువల్లీ రిలాక్సింగ్. అది ఇది వచ్చేసి ఇత్ర్, రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇది పట్టండి మీకు పూస్తాను. స్మెల్ చూడండి ఒకసారి. ఏంటి ఇది? రోజ్ ఫ్లవర్స్ తో తయారు చేస్తుందా? బా ఎంత బాగుందండి స్మెల్. ఇక్కడే రాసుకోవాలా? ఇది యాక్చువల్లీ మర్మ పాయింట్స్ అంటారు కొన్ని, ఇక్కడ అండ్ లెగ్స్ లో కొన్ని స్పిరిచువల్ వేలో మంచిది అనమాట, బ్లాక్ చేస్తా అంటారు. అండ్ మంచిది హెల్త్, మెంటల్ హెల్త్, రిలాక్సింగ్. ఇవన్నీ కూడా ఫ్లవర్స్ తో తయారు. ఇదేమో చెమేలి, ఇది గులాబీ. దాని తర్వాత ఇవన్నీ ఆయిల్స్, రోజ్ వాటర్, ఇది మీకు తెలిసిందే, వర్జిన్ కోకోనట్ ఆయిల్, తర్వాత క్యాస్టర్ ఆయిల్. ఇది ఒకటి మనం మర్చిపోతున్నాం అనమాట, క్యాస్టర్ ఆయిల్. ఆముదం ఎంత బాగుంటుందంటే యాక్చువల్లీ వెనకటి తలకు రాసుకుంటే చాలా మంచిది, కానీ ఇప్పుడున్న పొల్యూషన్లో ఇది రాసుకోమని అయితే నేను చెప్పను, ఎందుకంటే అది వదలడం కష్టం ఆ షాంపూస్తో. ఇది కానీ వాడేమంటే మళ్ళీ కుంకుడుకాయలు, చీకకాయ ఉడకబెట్టుకొని తలస్నానం చేయాలి, అంత టైం అది ఎవరికి లేదు కదా. సో దీన్ని ఇప్పుడు ఎలా వాడాలి? దీన్ని మనం నైట్లో అప్పుడప్పుడు వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 2 స్పూన్లు కలుపుకొని తాగామంటే డైజెషన్కి చాలా మంచిది. సేమ్ టైము ఇప్పుడు మనము గోధుమ రొట్టెలు ఇవి చేస్తాం కదా, ఏదైనా ఎవరి రొట్టెలు గోధుమ రొట్టెలు చేసినప్పుడు అందులో ఒక 2 స్పూన్లు ఇది వేస్తే డైజెషన్ బాగా అవుతుంది, చాలా మంచిది.
చాలా బాగుంది. ఇంతకీ మీరు ఆముదం తీయగానే తలకి పెట్టుకోమని చెప్తారేమోనని చూసాను నేను, లేదు, లేదు. కానీ వంటల్లో Basic గా మంచిదే ఆహారంలో వాడమని పెట్టుకుంటే మళ్ళీ దానికి కొంచెం కుంకుడుగాయలతో తలస్నానం చేయాలి. అంత టైం లేదు కదా ఎవరి దగ్గర, సో మనం వాళ్ళ ఇబ్బంది కూడా పెట్టకూడదు. కరెక్ట్, అందువల్ల ప్రాక్టికల్ గా చెప్తున్నారు అది కరెక్ట్. ఎందుకంటే ఉన్నది నిజం. ఇప్పుడు నాకైనా అంతే కదా, ఎవరికైనా పిల్లల్ని చూస్తున్నాం కదా వీడియోస్, సో దాని బదులు ఇది లైట్ గా రాసేసుకుని ఏ షాంపూ పెట్టి రుద్దుకున్నా పోతుంది న్యాచురల్ వేలో. కుంకుడుకాయ చాలా మంచిది, బట్ టైం బట్టి ఇవన్నీ కూడా అంతే. మొత్తానికి ఇక్కడ చూసినప్పుడు మట్టి పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. పాత్రలు ఒకటి స్వరూప గారు, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా వేప దువ్వెనలు. అంటే చాలా మంది చిన్న అంటే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని, వేప ఏంటంటే యాక్చువల్ గా దానిలోనే యాంటీ ఫంగల్ కదా, సో దాన్ని కోంబుగా వాడినప్పుడు డెండ్రాప్స్ అవి రావు. కరెక్టే. దువ్వెన విషయంలో ఎవరు పెద్దగా సీరియస్ గా ఆలోచించారు. దువ్వెన మంచిది కాదు, ఇది వేరే తయారు చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఈ చిన్న మొత్తంలో షాపులు పెట్టుకోవడానికి అంటే కుదరదు కాబట్టి మనం ఒక చిన్న ప్లాట్ఫామ్, నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఇలా చేసే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలన్న ఆలోచనతో కూడా ఈ షాప్ పెట్టడం జరిగింది. సో ఇది వేప చెట్టుతో తయారు చేసిన, కొమ్మతో తయారు చేసిన దువ్వెన. ఓకే, సో దీంతో మంచిది హెల్త్ కి అండ్ హెయిర్. కాదు, వుడెన్ టూత్ బ్రషెస్ కూడా ఉన్నాయే. మరి ప్లాస్టిక్ ని మనం ఎంత స్ప్రెడ్, కొన్ని చోట్ల ప్లాస్టిక్ తప్పట్లేదు, కానీ ఎంత వేస్తాం, భూమి మీద భారం కదా. దేంతో తయారు చేసినవి ఇవి? బ్యాంబూ స్టిక్స్, వెదురుతో తయారు చేసి. ఇది వచ్చేసి బ్యాంబూ బ్రష్. అంటే ప్లాస్టిక్ ని సాధ్యమైనంత వరకు, అంటే 100% ప్లాస్టిక్ తీయడం అనేది ఈ రోజుల్లో అది చెప్పడం అంటే అదేదో మనం ప్రగల్భాలు పలికినట్టుంటుంది. కాదు, టూత్ బ్రష్ కూడా వుడెన్ బ్యాంబూతో తయారు చేసింది కనిపిస్తుంది. మనం ప్లాస్టిక్ టూత్ బ్రష్లు వాడేసి పడేస్తున్నప్పుడు ఒక్కొక్క మనిషి 15 రోజులకి 10 రోజులకు ఒక బ్రష్ వాడినా నలుగురు ఉంటే ఎంత అవుతుంది, దాని స్టోరేజ్ ఆలోచించండి, అది భూమికి ఎంత భారం కదా. అవును. సో సాధ్యమైనంత ఏదైతే భూమిలో కలిసిపోతుంది, బ్యాంబూ కదా కలిసిపోతుంది. సో చిన్న చిన్న మార్పులు అన్నమాట. సో ప్రకృతికి కొంత మనము మంచి చేసిన వాళ్ళం అవుతాము. అండ్ ఇది కూడా పేస్ట్ కాకుండా ఇది మన పండ్లు రుద్దుకునే టూత్ పౌడర్ అన్నమాట. దంతమంజన్ అంటే కానుగా, వేప, తర్వాత బూడిద, ఇవన్నీ కలిపింది ఇది. సో పేస్ట్ కూడా మంచిది కాదు, ఇది వాడితే మంచిది. నాకొక్క విషయం అర్థమైంది కృష్ణవేణి గారు, అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తినండి అని మీరు పొలంలో పండించి తీసుకొచ్చి చెప్పడమే కాదు, ఉదయం నుంచి ఆ విషయం గుర్తొచ్చేలాగా ఇక్కడ పేస్ట్ బ్రష్ తోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది బిజినెస్ లాగా ఆలోచించుకుంటే ఏంటంటే స్వరూప గారు, ఒక ప్రొడక్ట్ పెట్టామా అమ్మేసామా అది కాదు. నేనేమంటానంటే ఆరోగ్యం ఆహారం ద్వారా పూర్తి జీవన విధానాన్ని మార్చుకోమంటాను. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా, మనకి గ్లోబల్ వార్మింగ్స్ ఇవన్నీ, భూమి తాపం పెరుగుతుంది, లేట్ అయిపోయి వ్యర్థాలు వేసేస్తున్నాము. సో జీవన విధానాన్ని మార్చుకుంటే నెక్స్ట్ జనరేషన్స్ కి బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం అండి. పిడకల కృష్ణవేణి గారు ఇప్పుడు అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి. ఇది చాలా అవసరం. అంటే ఇది ప్యూర్ మన ఆవు పేడతో చేసిన పిడకలు అన్నమాట. ఓకే, ఇది దీని గురించి చెప్పాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఆక్సిజన్, హై కెపాసిటీలో ఆక్సిజన్ ఇస్తుంది. ఎవ్రీడే ఈ పిడకను ఒక హాఫ్ ముక్క తుంచేసేసి స్టవ్ మీద కొంచెం కాల్చుకొని కాస్త పచ్చికర్పూరం 2 చుక్కలు నెయ్యి వేసుకొని కానీ ఇల్లంతా ధూపం చూపించిన పక్షంలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అంతా, నెగిటివ్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ అక్కడిక్కడ ఈ పొల్యూషన్, వెహికల్స్ ఇదంతా పోతుంది. అండ్ ఎర్త్కి చాలా మంచిది. ఎంత ఉంటుందండి ఒక్క పిడక? ఇది ఎంత 5 రూపీస్ ఉంటుంది. 5 రూపీసేనా? తక్కువేనండి, నిజంగా దొరకట్లేదు. ఆ పక్కన ఉన్నవేంటి? ఇవి వచ్చేసేసి జీవామృతం బాల్స్ అండి, ఘన జీవామృతం బాల్స్. ఎవరైతే ఇప్పుడు మన మిద్దె పంటలు, మిద్దె గార్డెనింగ్ చేస్తున్నారు కదా, టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. దీనిలో ఏంటంటే మనము ఆవు పేడ, గోమూత్రము, బెల్లము, శనగపిండి, తర్వాత ఇవన్నీ కలిపేసేసి పుట్టమట్టి ఇవన్నీ కలిపేసి ఉండల్లాగా చుట్టేసి నీడలో ఆరబెడతాం. సో దీనిలో చాలా ఉంటాయి అన్నమాట, మైక్రో బ్యాక్టీరియా ఉంటుంది. సో దీన్ని మెత్తగా నలగొట్టి కొంచెం కొంచెం చెట్టుకు వేస్తే ఎర్త్ వామ్స్, అది చాలా ఎనర్జీ అన్నమాట, చెట్లకి ఆహారం. ఇప్పుడు ఇదంతా మనం తింటున్నాం కదా, సో చెట్లకు కూడా కొంచెం మనుషులకే కాకుండా మీరు మొక్కల కోసం కూడా ఆహారాన్ని తయారు చేశారు. కొంచెం పాలకూర, ఏదైనా ఆకుకూరలు కుండీలో వేసుకుని ఇది వేసిన పక్షులు ఏంటంటే తినే ఆహారం అమృతంగా ఉంటుంది. అదే యూరియాలు ఇవి ఉంటాయి కదా, కెమికల్స్ వేస్తే అది విషయం. ఏది పిల్లలకి పెట్టుకుంటారు అనేది
విషం ఇస్తారా అమృతాన్ని ఇస్తారా అనేది చాయిస్ మీది. మీరు మొక్కల గురించి కూడా ఆలోచిస్తున్నారు మనుషులతో పాటు. అయ్యో మొక్కలు మన గురించి ఆలోచించట్లేదు, అవి ఉండడం వల్లే కదా మనం ఉన్నాము. మొక్కల గురించి మనం ఆలోచించట్లేదు, బేసిక్ అవే మన గురించి ఆలోచిస్తున్నాయి. కొంచెం ఇస్తున్నాం జస్ట్ రెస్పెక్ట్ వాటికి. మనం చేసే చాలా తక్కువ, ఆగం చేయకుండా ఉంటే చాలు. వాటిని కాపాడడం అనేది మనం ఎక్కడ కాపాడలేస్తాంలే, కానీ ఆల్రెడీ జరగాల్సిన ఆగాలని జరిగిపోతున్నాయి కొద్దిలో కొద్దిగా. అయితే మీరు మనుషుల గురించి మొక్కల గురించి ఆలోచిస్తున్నారు అన్నాను, ఆవుల గురించి. అయితే పక్షుల గురించి కూడా ఆలోచిస్తున్నారు అనేది. అవును, వడ్ల తోరణాలు చూసాను నేను స్టోర్ లో, ఒకసారి చూపిస్తారు అవి. కొన్ని పూల చెట్లు వేస్తున్నాను పొలంలో పక్షులు ఇన్వైట్ చేయడానికి. వ్యవసాయం చేసేది మనం కాదు స్వరూప గారు, పక్షులు, కీటకాలు, తేనెటీగలు, ఇవే వ్యవసాయం చేస్తాం. మనం అనుకుంటే మనం వ్యవసాయం చేస్తున్నామని, మనం జస్ట్ ఒక ప్రెజెంట్ ఉంటాం. భూమికి మనం ఏం చేయలేము, మన వల్ల కాదు. ఇప్పుడు ఏదో పంట వేసాము, బీభత్సంగా నేను చేస్తున్నాను, పోతే పెద్ద వర్షం వస్తే అది పోతుంది, ఏం చేయలేము. వ్యవసాయం చేసేది ఏదంటే పక్షులు, వానపాములు, తర్వాత తేనెటీగలు, ఇలాంటి వ్యవసాయం చేస్తాయి. వడ్ల తోరణం చూసారా ఎంత బాగుందో, పక్షుల్ని ఆహ్వానించడానికి చక్కగా మన ఇంటి ముందు కట్టుకోవచ్చు. చాలా బాగుందండి, ఎక్కడ తయారు చేయించారో కానీ. ఇది కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తయారు చేస్తారండి. సో వాళ్ళకి చిన్న ఉపాధి, అంటే ఊడిపోతున్నాయి రాయిసులు రాళ్ళు పడతాయి కదా, దీని తోరణంగా కడితే పక్షులు తింటాయి చక్కగా వచ్చేసి. అవునండి, చాలా బాగుంటుంది. చక్కగా మీ స్టోర్ లో కూడా కట్టారు, నాకు చూడగానే ఎంత మంచిగా అనిపించిందో. ధాన్యలక్ష్మిని ఆహ్వానిస్తున్నట్టే ఒక రకంగా. ఎంత బాగున్నాయో. ఇవి తయారు చేస్తారా అండి మహిళలతో తయారు చేసి? వరిగడ్డిని కోసిన తర్వాత మనము వరి కోస్తాం కదా, దాన్ని అల్లడం అంతే. అదేంటంటే బయట కట్టినప్పుడు చక్కగా పక్షులు వచ్చి తింటాయి కదా. కృష్ణాస్ ఫార్మ్స్ లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది నెయ్యి గురించి. గిర్ ఆవుల నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఎన్ని గిర్ ఆవులు ఉన్నాయండి మీ దగ్గర? మన దగ్గర వచ్చేసి ఒక 80 ఉన్నాయండి ఆవులు. 80 ఆవులు ఉన్నాయి. కృష్ణవేణి గారు, సరే ప్యూర్ ఘీ అంటే ఓకే, గిర్ ఆవుల నెయ్యి అంటే ఓకే, వేదిక్ ఘీ ఏంటి? వేదిక్ ఘీ అంటే అదేం నేను కనుక్కున్నది, నేను తయారు చేసేది అయితే కాదు. అది మన భారతీయ పురాతన కాలం నుంచి మన అమ్మమ్మలు నాయనమ్మలు చేస్తున్న పద్ధతి. మధ్యలో ఏంటంటే కొంచెం క్రీమ్ బేస్డ్ నెయ్యి అని అదని ఇదని కొంచెము పక్కకు పోయారు. బట్ ఇదేంటంటే మనం నెయ్యి తయారు చేసే అసలైన విధానం వేదిక్ ఘీ అంతే. వెనకట మనము ఇప్పుడు పాలు కాచి, అది కూడా ఎట్లా అంటే నాటు ఆవులు పాలు కాచి పెరుగు తోడు పెట్టి దాన్ని మజ్జిగ చిలికితే వెన్న వస్తుంది. అది అందరికీ తెలుసు. ఆ వెన్నని కరగబెడతాం మట్టి పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద. దాన్ని వడపోసి కొంచెం మెంతులను కొంచెం తమలపాకు వేస్తాను నేను అందులో. కొంచెం మంచిది అనమాట. దానిలో కొన్ని యాస్పర్ ఆయుర్వేద కొంచెం పిత్తతత్వాలు ఉంటాయంటారు. సో అవి పోతాయి. అది బాటిల్లో పట్టేసి మీకు ఇవ్వడమే. కానీ అర కేజీ నెయ్యి 1750 రూపాయలు ఏంటి అనుకుంటున్నాను నేను. మీరు చెప్పిన విధానంలో నెయ్యి తయారు చేస్తే ఖచ్చితంగా 30 లీటర్లు పాలు కాసినప్పుడు 1 లీటర్ నెయ్యి అవుతుంది. 30 లీటర్ల పాలు కాస్తే 1 లీటర్ నెయ్యి అవుతుందంట. ఖర్చు, రేటు, అవి కూడా ఆవులు, వాటికి కావాల్సిన ఆహారం ఏంటి, వాటికి పెట్టేది ఏంటి, అది చాలా తక్కువ. నిజం చెప్పాలంటే వాటికి పెట్టే దానిలో అది మనం పెట్టిన ప్రైస్ చాలా తక్కువ. మరి ఇప్పుడు జనంకి మీరు నిజంగా అలాగే తయారు చేస్తున్నారు అనేది ఎలా తెలియాలి? రండి, కృష్ణాస్ ఫార్మ్స్ మునిపల్లిలో ఉంది, రండి చూడండి. 2 రోజులు ఉండండి, శుభ్రంగా కూరగాయలు పండుతాయి, ఆకుకూరలు పండుతాయి, వడ్లు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి. చక్కగా 2 రోజులు ఉండండి, అన్నాలు వండుకోండి, తినండి, చూడండి. మొత్తానికి ఓపెన్ ఇన్విటేషన్ అందరూ, అసలు నో డౌట్. ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఎథికల్లీ చేయాల్సిన పని. నేను దేవుడిని చాలా నమ్ముతాను. సో నేను సమాధానం మీకు కాదు. అండ్ దేవుడు ఏంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాకు తినడానికి, ఉండడానికి, కట్టడానికి అన్నీ ఇచ్చాడు. ఇచ్చాక కూడా నేను అత్యాశకు పోయి ఏదైనా చేశానంటే అది క్షమించడు. సో నేను చేసేది ఏంటంటే ఎథికల్గా ఒక చిన్న ప్యాషన్తో, నాకు ఒక పురుగు మెదడులో తిరుగుతుంటుంది కాబట్టి చెయ్యాలి ఏదో ఒకటి. అంటే నేను వచ్చానా చచ్చానా అన్నట్టు కాకుండా, నేను పోయేలోపు ఒక చిన్న మార్పు, అంటే పెద్దగా మనం ఏం తీసుకురాలేము, తినే ఆహారంలో పండించే విధానంలో చిన్న మార్పు చేద్దామని ఒక చిన్న ఆలోచన తప్పితే అక్కడ వేరే ఏం లేదు. స్టోర్కి ఎప్పుడొచ్చినా కానీ ఎక్కువగా ఈ పింక్ సాల్ట్ ఐటమ్స్ గురించే. ఇది యాక్చువల్ ఏంటంటే రాతి ఉప్పు. మనం ఉప్పు అనేది మనకు తెలిసింది ఏంటంటే సముద్రం ఉప్పు, తెల్ల ఉప్పు, కళ్ళు ఉప్పు ఉంటాం కదా, ఉప్పు అదే, అది మంచిది. ఎప్పుడు ఒక 10-50 years బ్యాక్ వరకు అది చాలా మంచిది, తినాల్సిన ఉప్పు. ఇప్పుడు ఆ ఉప్పు మంచిది కాదని, ఉప్పు మంచిదే కానీ సముద్రంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ ఇవన్నీ వచ్చాక వాటి వ్యర్థాలు అవన్నీ పోవడం,
దాని ద్వారా ఉప్పు కలుషితం అయిపోతుంది. ఆ కలుషితమైన ఉప్పుని తీసుకొచ్చేసి మనం దాన్ని ఫ్రీ ఫ్లో ఇలా రాస్తే అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు కదా, జల్లు మనం రాలేటట్టుగా సల్ఫర్ యాడ్ చేసి గ్రాన్యూల్స్గా తయారయ్యి ఆ చేసే ప్రాసెస్లో ఏదైతే కెమికల్స్ వాడుతున్నాయో అది మన ఒంటికి మంచిది కాదు. ఇప్పుడు ఇది వచ్చేసి రాతి ఉప్పు, అది భూమి గనుల్లో. ఇది ప్రవీణ్ గారు అని చెప్పి ఉన్నారు, వారి దగ్గర నుంచి మనం తీసుకుంటాం ఉప్పు. సో ఇది ఇంట్లో ఉంటే ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం యాక్చువల్గా కూడా మనకు తెలిసిందే విషయం, ఇదేమి పెద్ద మాయా మంత్రం ఏదో కాదు. మామూలుగా ఇప్పుడు మనము ఇల్లు తుడిచే నీళ్ళల్లో కాస్త గుప్పెడు ఉప్పు వేస్తే నెగిటివిటీ అంతా తీసేస్తుంది, పాజిటివిటీ. అండ్ స్నానం చేసేటప్పుడు ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో అలాగే ఇది పాజిటివిటీగా ఉంటుంది చాలా, ల్యాంపు వాడడం వల్ల అది అబ్జర్వ్ చేయొచ్చు మనము ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ అనేది. సోప్స్, సాల్ట్, ఇప్పుడు టైం ఉండదు కదా, ఇప్పుడు మనము జాబ్స్ బిజినెస్ చేసి వస్తాము, ఆ గుప్పెడు వేసుకున్న టైం ఉండదు, ఒకసారి పెట్టుకున్నావా స్నానం చేసావా, బయట అంతా తిరిగి వస్తాం కదా, తిరిగి వచ్చినప్పుడు ఆ ఎనర్జీస్ అన్ని క్యారీ చేస్తాం కదా. అవునండి. సో ఆ ఎనర్జీస్ మొత్తం పోయి కొంచెం పాజిటివ్గా 100% ప్యూర్ సాల్ట్తో తయారైన సోపు. ఓకే, అంతే. ఇవేమో పింక్ సాల్ట్ దీపాలు. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీ కోసం. మరి కరిగిపోదా? ఇందులో నూనె వేస్తాము, ఒత్తి వేస్తాము, కరగదు. నూనె ఉండడం వల్ల కరిగిపోయే ఛాన్స్ చెప్పారు, మరి అది ఎంత వరకు అనేది నేను చెప్పలేను. కానీ ఇంట్లో ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అది మెల్ట్ అవుతూ ఉంటుందట. ఎందుకంటే నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో మనం ఇది ఇప్పుడు చూడండి చక్కగా ఉప్పు బేసిక్గా ఏంటంటే రియాక్ట్ అవుతుంది కదా వెదర్కి. స్టార్టింగ్లో వాటర్ కారేది, తర్వాత కొంచెం ఇంట్లో ధూపాలు వేయడం ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం ఇది ఆగుతుంది. చాలామంది చెప్పింది కూడా ఏంటంటే, పీపుల్ చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ ఇట్లా ఇంట్లో బాగాలేదు అనుకున్నప్పుడు కొంచెం మెల్ట్ అవుతుంది, కొంచెం అది సెట్ అయిన తర్వాత సెట్ అయింది అనేది విన్నాను. బ్యాక్ టు రూట్స్ గురించి తెలుసుకోవడం, అలాగే కృష్ణాస్ ఫార్మ్స్ గురించి తెలుసుకోవడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అంటేనేమో ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మాత్రమే స్టోర్ ఉంది, ఇంకెక్కడైనా ఉందా? ఈ ఒక్క చోటేనా? ఇది చాలు మనకి. ఆన్లైన్ ఉంది కదా, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చా? వాట్సాప్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి చేసి మీరు తీసుకోవచ్చు. ఇంకా ఓపిక ఉంది, మా ఆరోగ్యం మీద మా మీద మాకు శ్రద్ధ ఉంది అంటే చక్కగా పటాన్చెరు రోడ్డు పట్టుకొని మనము బాంబే హైవేలో సంగారెడ్డి వచ్చామంటే మునిపల్లి విలేజ్లో చక్కగా వచ్చి వారానికి కావాల్సింది తీసుకెళ్ళిపోవచ్చు. బాగుంది, మీరు అక్కడ కృష్ణవేణి గారిని కలవచ్చు. అదొక కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనము మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఎక్కడెక్కడో ఉన్న పబ్బులకు పోతాం, క్లబ్లకు పోతాము, అది మంచిది, హ్యాపీ ఫీల్ కావాలి, అవన్నీ కూడా కావాలి. కొంచెం హెల్త్ కోసం, ఆహారం కోసం కొంచెం స్పెండ్ చేయండి టైంని, మనీని అని చెప్తాను. ఇక్కడే కొనాలని చెప్పను, ఎక్కడైనా సరే తీసుకునేది కాన్షియస్గా చూడండి, ఏముంది ఇందులో, ఏం కలుపుతున్నారు, తినడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి. ఒకవేళ అర్థం కాని పదార్థం ఏదైనా ఉందంటే గూగుల్లో సెర్చ్ చేయండి. సో తినేది మంచిగా తినండి, హెల్దీగా హ్యాపీగా ఉండండి. మొత్తం మీద నేను మీరు ఒక మంచి మనసున్న రైతమ్మని కలిసాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ సో మచ్.